భారతీయుల ఆహారంలో పెరుగు మరియు మజ్జిగలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి రెండూ రుచికరమైనవి మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది, ఏది ఎక్కువగా తాగాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటానికి ఈరోజు మనం పెరుగు మరియు మజ్జిగ యొక్క పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. పెరుగు మరియు మజ్జిగ రెండిటిలోనూ అనేక పోషకాలు ఉంటాయి. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ B12, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మజ్జిగలో పెరుగుతో పోలిస్తే కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో కూడా ప్రోటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు పేగులలోని చెడు బ్యాక్టీరియాను నివారిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. పెరుగు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు చర్మంపై తేమను నిలుపుకోవటానికి సహాయపడుతుంది మరియు చర్మం నిగారింపును పెంచుతుంది. మజ్జిగ వేడిని తగ్గిస్తుంది మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగలో నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ను నివారించటానికి సహాయపడతాయి. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మజ్జిగ రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది. ఏది ఎప్పుడు తీసుకోవాలి? పెరుగును మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిది. మజ్జిగను భోజనం మధ్యలో లేదా తరువాత తీసుకోవటం మంచిది. వేసవికాలంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవచ్చు. ఎంత మోతాదులో తీసుకోవాలి? పెరుగు మరియు మజ్జిగ రెండిటిని రోజుకు 1 కప్పు వరకు తీసుకోవచ్చు. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదును మార్చుకోవచ్చు. పెరుగు మరియు మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మంచివే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని దానిని తీసుకోవటం మంచిది. ఈ వీడియోని లైక్ చేయటం, మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.